కలుగునుగాక. దేవుని వాక్యం వినిచిన ప్రేమైన సోదరి సహోదరులకు దేవుని నామమున శుభావందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు వేకుమన్న ఏప్రిల్ 11వ తారీఖుది. జనులు ఇందుచేత హాని నిందుచున్నారు లేక నొచ్చుకొనుచున్నారు. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడుతుంది గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియూ చేయకుండా వాటి నోళ్లు మూయించాను. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడను కాను కదా అని. సింహముల బోనులో వేయబడిన దానియేలు ఏ హానియూ నొందలేదని లేఖనములు ఘోషించుచున్నవి. హాని అను పదము ఈ సందర్భంలో శారీరక భావంతో చెప్పబడినప్పటికీ దానిని మనం ఆత్మీయ భావంతో కూడా తీసుకొనగలము. జనులు ఎందుకు నొచ్చుకొనుచున్నారు? మొదటిగా, నేను నిర్దోషినిగా కనబడుతుంది అని దానియేలు చెప్పుచున్నాడు. దేవుని ఎదుటను మానవ ఎదుటను దానియేలు నిర్దోషిగా ఉన్నట్టును బట్టి అతనికి ఏ హానియూ కలగలేదు. ఒకవేళ మనము మనస్సును నొచ్చుకొనుచున్నామనగా మనం తప్పు చేసిన వారమనియు మరియు నిర్దోషులము కామనియు రుజువుపరచేయబడుచున్నది. ఆత్మీయముగా చెప్పినట్లయితే నిర్దోషి లేక స్ఫటికం వంటి స్వచ్ఛమైన స్వభావం గల దేవుని బిడ్డ నొచ్చుకొనలేడు. రెండవదిగా, రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడును కాను కదా అని దానియేలు చెప్పుచున్నాడు. దానియేలు రాజుకు ఏ హాని చేయలేదు, దుఃఖపెట్టను లేదు గనక అతడు కూడా ఏ హాని నొందలేదు. మన ప్రభువైన యేసు మన యొక్క శత్రువులకు కూడా కీడు చేయక వారిని ప్రేమించి ఆశీర్వదించి వారి కొరకు ప్రార్థించి వాళ్ళని నేర్పించెను. తన యందు విశ్వాసముంచు చిన్నవారిలో ఏ ఒక్కరిని అభ్యంతరపరచకూడదని ప్రభు మనకు హెచ్చరిక చేయుచున్నారు. ఎందుకనగా అలాగును చేయట ద్వారా మనం నేరస్తులమగుటే గాక దేవునిని ఆయన యొక్క దూతలను దుఃఖపెట్టువారమగుదుము. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియూ కలగలేదు. దేవుని ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని మనం విశ్వసించినలా జనులు ఏం చెప్పినను, మనకు విరోధంగా ఏం మాట్లాడినను, ఏమి చేసినను సరే మనం దానిని పట్టించుకొనము, మనసులో నొచ్చుకొనము, కానీ దానికి బదులుగా దేవుని స్తుతించి ఆయన యందు ఆనందించగలము. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్.